ఆదిలాబాద్ జిల్లాలో 3 ఫేజ్ కరెంటు కోసం ముఖరాకే గ్రామంలో రైతులు రాత్రంతా జాగారం చేశారు. 3 ఫేజ్ కరెంటు రాత్రి 12:30కు వస్తుంది అని అధికారులు చెప్పడంతో 3 ఫేజ్ కరెంటు కోసం ముఖరాకే రైతులు చలిలో అర్ధరాత్రి వరకు వ్యవసాయ క్షేత్రంలో పడిగాపులు కాశారు. కేసీఆర్ ఉంటే మాకు ఈ పరిస్థితి రాకపోయేదని, బీఆర్ఎస్ పాలనలో 24 గంటలు ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం ఒక పండగలా చేశామని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో మళ్లీ ఆ రోజులు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖరకే గ్రామస్తులు ఏమంటున్నారు? రైతులు ముఖ్యంగా 3 ఫేజ్ కరెంటు గురించి ఏం చెప్తున్నారు? ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటికే రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఇటు విత్తనాలు కొనుగోలు చేయడం మొదలుకొని ఇటు పంట పండించడంలోనూ, అలాగే ఇటు ఎరువుల కోసము, అలాగే ఇటు పంటను అమ్ముకునేందుకు కూడా నానా కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో మళ్ళీ తాజాగా కరెంట్ కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా అనధికారికంగా 3 ఫేజ్ కరెంటును విద్యుత్ అధికారులు 6 నుంచి 8 గంటల వరకు అనధికారికంగా తొలగిస్తున్న పరిస్థితి జిల్లాలో కనబడుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాలలో రాత్రి సమయంలో 3 ఫేజ్ కరెంటును పూర్తిగా కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో గత 15 రోజుల నుంచి కూడా రాత్రి సమయంలో 3 ఫేజ్ కరెంటు పూర్తిగా కట్ చేస్తున్నారు. అయితే అధికారులు నడితే కరెంటు వస్తుందని చెప్పడంతో రైతులు రాత్రి సమయంలో చలిని సైతం లెక్క చేయకుండా పంట పొలాల వద్దనే పడిగాపులు పడుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. ఇచ్చోడ మండలం ఈ ముక్కలకే గ్రామంలో నిన్న రాత్రి కరెంట్ వస్తుంది, 3 ఫేజ్ కరెంటు ఇస్తామని చెప్పి అధికారులు చెప్పడంతో రాత్రి సమయంలో రాత్రి 12 గంటల వరకు కూడా రైతులు 3 ఫేజ్ కరెంటు వస్తుందని వెయిట్ చేస్తూ అక్కడే చలిలో సైతం పంట పొలాల్లోనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెల రోజులుగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా గ్రామాలలో కూడా ఈ 3 ఫేజ్ కరెంటు అనధికారికంగా అధికారులు కట్ చేస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం తాము 3 ఫేజ్ కరెంటు నిరంతరం ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అనధికారికంగా కట్ చేయడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటలకు తమకు 3 ఫేజ్ కరెంటు ఉండేదని, దీంతో తాము 2 నుంచి 3 పంటలు పండించగలిగామని, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే గత సమైక్య రాష్ట్రంలో తాము ఎదుర్కొన్న పరిస్థితులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయని, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం తమకు 24 గంటల 3 ఫేజ్ కరెంట్ అందించడంతో తాము పంట పొలాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిన గతంలో ఈ 3 ఫేజ్ కరెంట్ కోసం పంట పొలాల వద్ద నిద్రించి పాము కాటు వల్ల చనిపోయిన ఎంతో మంది రైతులు చనిపోవడం జరిగిందని, అలాంటి పరిస్థితులే మళ్ళీ పునరావృతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 ఫేజ్ కరెంటును నిరంతరం అందించాలని, పంట పొలాలకు సాగునీరు అందించేందుకు సాగునీరు అందించడంతో పాటు ఈ 3 ఫేజ్ కరెంటు అందించాలని చెప్పేసి ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని చెప్పి కూడా రైతులు ఈ సందర్భంగా హెచ్చరించారు. 15 రోజులుగా కూడా రోజు కూడా అనధికారికంగా సాయంత్రం 6 నుంచి 12 గంటల వరకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుందని, అధికారులు కూడా రైతులను తప్పుదో పట్టిస్తున్నారని, తాము 3 ఫేజ్ కరెంటు నిరంతరం ఇస్తున్నామని చెప్పినప్పుడు కూడా అనధికారికంగా కట్ చేయడం పట్ల కూడా తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ 3 ఫేజ్ కరెంటును యథావిధిగా 24 గంటలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.